హాయ్ ఫ్రెండ్స్, మేము గోవా ట్రిప్ వేసాం 5 days. మేము విల్లా తీసుకున్నాము. డేకి 5,000, 25,000 దానికి. కార్ కూడా రెంట్కి తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ ఫుడ్ సరిగా ఉండదు కాబట్టి వండుకొని తిని తిరగాలని ఫిక్స్ అయ్యాము. మేము వర్కా బీచ్ నుంచి నేత్రవల్లి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది చూడటానికి అని చెప్పారు. సరే అని వెళ్తున్నాము. చూడండి, నేత్రవల్లి స్టార్టింగ్ రోడ్ ఇది. మొత్తం అడవిలాగా ఉంది. ఇక్కడ మన వెహికల్స్ అలౌ చేయరు. 1 kilometer నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. చూడండి అడవి ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది అడవి. ఇక్కడ 1 kilometer నడవాలి కాబట్టి ఒక మనిషికి ఎవరు కనిపించట్లేరు. కొంచెం భయం వేసింది కానీ వెళ్ళాలి కదా చూడాలనుకున్నప్పుడు. చూడండి, ఫైనల్గా 1 kilometer నడిచిన తర్వాత పైన నుంచి వాటర్ ఫాల్స్ కొంచెం కనిపించాయి మాకు. చూడండి, వాటర్ ఫాల్స్ కింద చూడాలంటే 300 steps కిందికి దిగాలి. ఇంకా మేము 1 kilometer నడిచాం కాబట్టి చిన్న పాప ఉంది, కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఒక 15 minutes. పాపకి బిస్కెట్స్ పెట్టాము, కొంచెం వాటరు, తను తినే ఫుడ్ వెనుక తెచ్చుకున్నాం చిన్న పాపని. తర్వాత స్టెప్స్ దిగడం స్టార్ట్ చేసాము. 300 steps దిగాలి, 300 steps ఎక్కాలి. కానీ చూడాలనుకున్నప్పుడు తప్పదు. చూడండి, సగం వచ్చాము, ఇంకా సగం ఉంది. కానీ ఆడ మెట్లు దిగుతుంటే చుట్టూ పచ్చగా అడవి ఉంది, చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్లోనే 4 members-కి 1,500 తీసుకున్నారు. వాటర్లో దిగాలి అంటే జాకెట్స్ కంపల్సరీ అన్నారు. ఫైనల్గా వచ్చేసాము. ఇక్కడ మొత్తం ఫారినర్ ఎక్కువ ఉన్నారు, ఫారిన్ వాళ్ళు. కష్టపడి దిగిన వాటర్ చూడంగానే చాలా హాయిగా అనిపించింది. స్టార్టింగ్లోనే టికెట్స్ ఇస్తున్నారు. 400-కి 1,500 తీసుకున్నారు. జాకెట్స్కి కూడా డబ్బులు దాంట్లోనే 4 members-కి. ఒక 2 hours 3 hours ఎంజాయ్ చేసాం బాగా. 2 అనుకున్నాము, తర్వాత 1 hour ఎక్స్ట్రానే ఉన్నాము. చాలా బాగుంది. మీరు సౌత్ గోవా వెళ్తే నేత్రవల్లి చూడండి, చాలా బాగుంది. వాటర్ అయితే చాలా తేటగా ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. కష్టపడి మెట్లు దిగిన ఇవన్నీ చూసేసరికి హ్యాపీగా ఉంది. బుడ్డి తల్లి కూడా బాగా ఆడుకుంది. చాలా బాగుంది. చాలా చాలా ఎంజాయ్ చేసాము. చూడండి, ఇంకా కోలా బీచ్ కూడా వెళ్ళాలనుకున్నాము. కోలా బీచ్ కూడా చాలా బాగుంటుంది అన్నారు. అక్కడ కూడా ఒక చిన్న వీడియో తీసి పెడతాను. విల్లా కూడా వీడియో తీసి పెడతాను. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. వాటర్ పడుతుంటే ఆ శబ్దం ఒకటి, వాటర్ శబ్దం చాలా బాగుంది. చిన్న చిన్న చేపలు చాలా ఉన్నాయి. ఓకే అండి.
ఓకే బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.